హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే కేనా. సార్, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపైన కేసులు అంశానికి సంబంధించి. సో దీనిపైన మీ వర్షన్ ఏంటి సార్? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, అరెస్టులు చేస్తామని చెప్తున్నారు, వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి. బట్ అసలు ఈ బెట్టింగ్ యాప్లు రాకుండా మనం ప్రభుత్వాలుగా ఆపలేమా? అవి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఏమైపోయిందంటే, మీకు బెట్టింగ్ అన్నది మన భారతదేశ చరిత్ర చూసుకుంటే అనేక సంవత్సరాల నుంచి వస్తున్న ఒక విషయం. ఇది ప్రపంచంలో కూడా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూసుకున్నా కూడా యుఎస్ఏలో కాటన్ రేట్స్ ని బట్టి బెట్టింగ్ నడిపేది చాలా సంవత్సరాలు. అంటే అక్కడ కాటన్ రేట్స్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంటాయి. కాబట్టి ఈ రోజు దేంతో ఓపెన్ అవుతుంది, దేంతో క్లోజ్ అవుతుంది అన్న దాని మీద బెట్టింగ్ నడిచేది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఆ తర్వాత భారతదేశానికి వస్తే ముఖ్యంగా మహారాష్ట్రలో రతన్ ఖత్రి అని ఒక ఆయన ఓన్లీ కళ్యాణ్ మట్కా అన్నది మొదలు పెట్టాడు. ఓన్లీ మట్కా, కళ్యాణ్ మట్కా అంటారు. ఇది చాలా మొత్తం భారతదేశంలోనే ఫేమస్. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు మట్కా అంటే ఒక కుండ, ఆ కుండలో 1 నుంచి 9 వరకు నెంబర్లు రాసి అందులో ఒకటి ఎత్తుతారు. ఎత్తితే ఫర్ ఎగ్జాంపుల్ 4 వచ్చింది అనుకుందాం, 12 గంటల వరకు బెట్టింగ్ పెట్టేవాళ్ళు పెట్టొచ్చు. అంటే ఈ రోజు ఓపెనింగ్ 4 వస్తుంది, 4 నెంబర్ వస్తుంది. కాబట్టి 4 నెంబర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ₹1 పెడితే, ₹1 పెడితే 10 రూపీస్ వస్తుంది వాడికి. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇంకో 2 నెంబర్లు కూడా ఎత్తుతారు ఒకటి. అంటే సపోజ్ ఆ 2 నెంబర్లు నేను గెస్ చేశాను, సపోజ్ 49 అనుకోండి. నేను 49 గెస్ చేస్తే అంటే ఓపెనింగ్ 4, తర్వాత నైట్ 9 o'clock మళ్ళా క్లోజింగ్ అని ఇంకోటి ఎత్తుతారు వాళ్ళు. అంటే 9 నెంబర్ వచ్చింది ఆ రోజు అనుకుందాం. సపోజ్ నేను క్లోజింగ్ కి 9 అని నేను బెట్టింగ్ చేస్తే నాకు ₹1కి 10 రూపీస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మార్నింగ్ 4, ఈవినింగ్ 9 వచ్చింది. సపోజ్ నేను ఈ 49 నెంబర్ వస్తుందని నేను బెట్ పెడితే ₹1కి 100 రూపీస్ వస్తుంది నాకు. సో ఇది మొత్తం భారతదేశంలోనే ఈ వర్లీ కళ్యాణ్ మట్కా అని చాలా ఫేమస్. ఎందుకంటే మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు, మేము ప్రొబేషనర్స్ గా ఉన్నప్పుడు ఇది ఎలా నడుస్తుందని చెప్పి మేము కూడా వెళ్ళి ఒక రోజు బెట్టింగ్ పెట్టాం. అంటే దాన్ని తెలుసుకోవడానికి ఎలా జరుగుతుంది. ఆ తర్వాత బాంబే ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని ఒకటి ఎనాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వీటి మీద ఎక్కడైతే ఈ డెన్స్ ఉంటాయో వాటిలన్నిటి మీద చర్యలు తీసుకోవడం మొదలైంది. ఒక విషయం ఏంటంటే, పబ్లిక్ ఎప్పుడైతే ఒక విషయంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో వాటిలను నిరోధించడం చాలా కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొహిబిషన్ పెట్టారనుకోండి, తాగకూడదని పెట్టినా కూడా ప్రజలు అందులో యాక్టివ్ గా పాల్గొంటారు. అందుకని ఎక్కడో ఒక ఇల్లీగల్ గానో బార్డర్ కి వెళ్ళో తెచ్చుకునో ఏదో ఒకటి చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఈ గ్యాంబ్లింగ్ గానీ, ప్రొహిబిషన్ గానీ ఇవన్నీ కూడా ప్రజలు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం చాలా ఉక్కుపాదంతో రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఇంతకు ముందు మట్కా ఈ విధంగా జరిగేది. మనం కూడా అందర్ బాహర్ అని, దగ్గర లోపల బయట అని ఇవన్నీ కూడా చాలా జరుగుతుంటాయి. మీరు గ్రామాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు చూడొచ్చు. సో ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం మనం. ఇంతకు ముందు బ్యాంకులకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళట్లేదు. మన మొబైల్ నుంచే మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు, అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో ఆర్డర్ చేసుకుంటాం. ఇంతకు ముందు హోటల్స్ కి వెళ్లి తినేవాళ్ళం, రెస్టారెంట్స్ కి. ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో ఇంట్లోనే తెప్పించుకుంటున్నాం. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా డిజిటల్ ప్రపంచానికి మారిపోయింది. అందువల్ల ఏం చేశారంటే ప్రజలను కూడా అట్రాక్ట్ చేయడానికి ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ అని ఈ స్మార్ట్ ఫోన్స్ లో ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే మనిషి బలహీనతను పట్టుకొని వాటిని ఎన్కాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ విధంగా ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ అని వచ్చాయి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకాట కూడా బెట్టింగే కదా అన్నది ఒకటి చేసి, మరి హార్స్ రైడింగ్ కూడా బెట్టింగే కదా అన్న. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఈ మ్యాటర్లు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. యాక్చువల్ గా సత్యనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అన్న ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రమ్మీ అన్నది గేమ్ ఆఫ్ స్కిల్, నాట్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు. బెట్టింగ్ లో ఏంటంటే 2 విషయాలు, ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్. అదే రమ్మీ అయితే ఏమవుతుందంటే వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ప్రతి గేమ్ కి మీరు కార్డ్స్ అన్ని షఫుల్ చేస్తారు. షఫుల్ చేసి దాన్ని ఇంకొకరితో కట్ చేయించి మీరు పంచుతారు. దానివల్ల ఏంటంటే ఈ కార్డులు వీళ్ళకి వస్తాయి అని చెప్పలేము.
ఆ తర్వాత తీసుకున్న 13 కార్డులను మెమరీలో ఉంచుకొని ఎవరు ఏ విధంగా డౌన్ చేస్తున్నారు దాన్ని బట్టి నేనే కార్డు డౌన్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించి చేయాల్సిన పని కాబట్టి ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ అన్నారు వాళ్ళు. అదే 3 ముక్కలాట ఉందనుకోండి, 3 ముక్కలాట వచ్చేసి గేమ్ ఆఫ్ ఛాన్స్. ఓకే, అంటే నాకు 3 ఏళ్ళు పడ్డాయంటే నాకు ఛాన్స్ అంతే. అందువల్ల ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఛాన్స్, సో ఇట్ కమ్స్ అండర్ గ్యాంబ్లింగ్ అన్నారు వాళ్ళు సుప్రీం. అదే విధంగా మన హార్స్ రైడింగ్ వస్తే వాళ్ళు కూడా లక్ష్మణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనుకుంటా 96 లో ఈ కేసు డిసైడ్ అయింది. అందులో వారు ఏమన్నారంటే హార్స్ రైడింగ్ అన్న దాంట్లో మీరు ఎప్పుడైతే బెట్ పెడుతున్నారో అది గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి హార్స్ యొక్క స్కిల్ ఎంత ఉందో, ఈ హార్స్ ఇంతకు ముందు రేసుల్లో ఎలా పరిగెత్తింది, ఈ హార్స్ మీద పలానా జాకీ కూర్చుంటే ఎన్నిసార్లు గెలిచింది, ఇవన్నీ కూడా అంచనా వేసి బెట్ పెడతారు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ గేమ్ ఆఫ్ స్కిల్ అని డిసైడ్ చేశారు. సో గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అని 2 ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ లో కూడా గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ Dream11 అని ఒక బెట్టింగ్ యాప్ ఉంది మీకు, Dream11. అందులో ఏంటంటే నేను కూర్చొని నా క్రికెట్ టీం అని నేను ఎన్నుకుంటా, తర్వాత వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు, నా టీం ఏంటి, ఇలాంటిదన్నీ కూడా కాన్స్టిట్యూట్ చేసుకొని నేను అందులో దిగుతాను. సో ఒక వ్యక్తి ఏంటంటే చండీగఢ్ లో ఐ థింక్ గంభీరో ఏదో పేరు అనుకుంటా, అతని పేరు గుంబీరో. అతను ఒకసారి ఈ బెట్టింగ్ అప్లికేషన్ Dream11 లోకి వెళ్ళి అతను నష్టపోయాడు. సో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి ఒక పిటిషన్ వేశాడు, నేను ఈ బెట్టింగ్ అప్లికేషన్ లో పాల్గొనడం వల్ల నేను నష్టపోయాను అన్నప్పుడు. అప్పుడు ఆ పంజాబ్ అండ్ చండీగఢ్ హైకోర్టు ఏం చెప్పిందంటే Dream11 అన్నది ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. అంటే నేను సౌరవ్ గంగూలీని తీసుకోవచ్చు, లేకుంటే నేను ధోనీని తీసుకోవచ్చు, ఇలా నా ఛాన్స్ మీద నేను ఎవరినైనా తీసుకోవచ్చు, అది నా స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే మళ్ళా సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇది కూడా గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ గ్యాంబ్లింగ్ యాక్ట్ అన్నది 1974 లో ఒక చట్టం చేశారు. అందులో ఇలా చిన్న చిన్న షాపులు గానీ కింద వెహికల్స్ లో గానీ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఓపెనింగ్, క్లోజింగ్ ఇలాంటివి ఏదైతే బెట్టింగ్ వస్తాయో వాటన్నింటినీ కూడా అప్పుడు అవి చట్ట విరుద్ధం అని చెప్పారు, దాని మీద చర్యలు తీసుకోవచ్చు. 2017వ సంవత్సరంలో తెలంగాణలో దీన్ని అమెండ్మెంట్ చేశారు. అప్పుడు తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ అయింది. ఆ తర్వాత 2017లోనే తెలంగాణలో అన్ని ఆన్లైన్ బెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇల్లీగల్ అని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ కి వెళ్తే వారు కూడా 2017లో ఒక అమెండ్మెంట్, 2020లో ఒక బిల్లే తీసుకొచ్చారు, ఆన్లైన్ బెట్టింగ్ అంతా కూడా ఇల్లీగల్ అని చెప్పేసి 2020లో ఆంధ్రప్రదేశ్ లో. సో ఈ విధమైన పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి 2 విశిష్టమైన గ్యాంబ్లింగ్ నిరోధక చట్టాలు ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ గేమింగ్ చేయడం అన్నది ఇట్ ఈస్ ఇల్లీగల్. అది గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ తర్వాత ఆన్లైన్ గేమింగ్ ప్లేయింగ్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇల్లీగల్, దే ఆర్ బౌండ్ టు బి అండర్ దిస్ యాక్ట్ అని వాడు చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ముఖ్యంగా యువతరం మీద చాలా ప్రభావం పడుతుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఓవర్ నైట్ రిచ్ కావాలనుకుంటాడు. కాబట్టి ఈ రోజు నేను 10 రూపాయలు పెడితే ఏ పని చేయకుండా నాకు 100 రూపాయలు రావాలి సాయంత్రానికి అంత. ఇది బేసిక్ గా మనిషిలో ఉన్న బలహీనత. సో ఈ బలహీనతను ఉపయోగించుకొని వీళ్ళు ఈ విధంగా బెట్టింగ్ అప్లికేషన్స్, తర్వాత యువతను ప్రబోధన చేయడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి ఎవరైనా సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మీకు ఈ రోజు నుంచి చూడండి టీవీల్లో అన్ని కూడా కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్, అందరు దిగిపోతారు. మీకు దమ్ ఉందా, మీకు ఇది ఉందా అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు, మీరు ఇది తాగండి అది తాగండి అని చెప్పేసి. ఏసీ అన్నా కనీసం మనకు ఇంట్లో పెట్టుకుంటాం. కూల్ డ్రింక్ లో చాలా పెస్టిసైడ్స్ ఉన్నాయని చాలా ఇంటర్నేషనల్ రిపోర్ట్సే ఉన్నాయి మన దగ్గర. కానీ దాన్ని వీళ్ళు బానిసలు అవ్వాలి, వీళ్ళు డబ్బులు పెట్టాలి, బిజినెస్ అవ్వాలంటే ఒక సెలబ్రిటీతో గానీ మంచి పేరొందిన ఒక సినిమా యాక్టర్ తో కూడా చేయిస్తే అది వస్తారు అని చెప్పేసి ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తున్నాం.
సో ఇటువంటి పరిస్థితులలో ఈవెన్ ఈ గేమింగ్ అప్లికేషన్స్ లో కూడా అనేక మంది సెలబ్రిటీస్ తో ఫిల్మ్ స్టార్స్ తో ఈ విధంగా వాళ్ళ దగ్గర ప్రమోట్ చేయించారు అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను టీవీ చూస్తే ఐ థింక్ రానా గారు, తర్వాత వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు, తర్వాత ఇంకొక కొత్త హీరో ఎవరో వచ్చారు ఇక్కడ తెలంగాణలో, విజయ్ దేవరకొండ. సో ఇటువంటి వాళ్ళంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఐ థింక్ రాణా గారి స్టేట్మెంట్ నేను చూశాను. ఆయన ఏమన్నారంటే, నేను ఇచ్చాను 2017లో, తర్వాత డిస్కంటిన్యూ చేశాను, తర్వాత వచ్చేసి ఈ గేమ్ ఆఫ్ స్కిల్ ఏదైతే ఉంటో దానికి ఇచ్చాను. ఆయన అక్కడ గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ వాడారు. విజయ్ దేవరకొండ కూడా సేమ్ గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఎవరో ఒక అడ్వకేట్ అడ్వైస్ చేసి ఉంటారు డెఫినెట్ గా, కాబట్టి వాళ్ళు అలా ఇచ్చారు. అందులో ఐ థింక్ విజయ్ దేవరకొండ గారు రమ్మీ గురించి కూడా మెన్షన్ చేసినట్టున్నారు. ఇక్కడ రమ్మీ అన్నది సుప్రీం కోర్టే గేమ్ ఆఫ్ స్కిల్ గా చెప్పింది అన్నది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ప్రకాష్ రాజ్ గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు ఆ విధంగా. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే, ఈ విధంగా యువతను మభ్యపెట్టి దీంట్లోకి లాగడం ఎంతవరకు సబబు అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి వ్యసనంగా మారితే ఏమవుతుందంటే వారు ఇంకా ఏది ఆలోచించరు. నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఇవన్నీ ఆలోచించకుండా ఇంట్లోని వస్తువులు అమ్మేయడం, లేకుంటే దొంగతనాలకు పాల్పడడం, ఇలాంటివి చేసి వీటిలో బెట్ చేయాలని చెప్పేసి ముందుకు వస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఐపీఎల్ మొదలవుతుంది. ఐ థింక్ రేపటి నుంచి అనుకుంటాను, ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అనుకుంటాను. కరెక్ట్ గా పిల్లలకు పరీక్షలు ఉన్నప్పుడే ఐపీఎల్ కూడా పెడతారు. ఈ రోజు తెలంగాణలో చూసుకుంటే ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. రేపటి నుంచి ఐపీఎల్. మా పిల్లలకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైనా ఏంటంటే ఇది మనిషి యొక్క సైకలాజికల్ పొజిషన్ ను చూసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం బిజినెస్ అన్నట్టుగా చాలా మంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఐపీఎల్ మొదలవుతుంది కాబట్టి ఇందులో బెట్టింగ్ కు చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇవి బెట్టింగ్ అప్లికేషన్స్. కొంతమంది ఏంటంటే బెట్టింగ్ ఇవి హోటల్ రూమ్స్ లో రన్ చేస్తుంటారు. చాలా ఫోన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మేము మహారాష్ట్రలో 2-3 రేట్స్ కూడా చేసాం. ఒక 50-60 ఫోన్లు పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే క్రికెట్ లో ప్రతి బాల్ కి మనము ఒక బెట్ పెట్టచ్చు. ఈ బాల్ 4 కొడతాడా, ఈ బాల్ 6 డాట్ బాలా, 1 2 నో బాల్ అవుతుందా లేదా, వైడ్ అవుతుందా లేదా, 6 కొడతాడా 4 ఇలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. యాక్చువల్ గా మీరు క్రికెట్ ఇతిహాసం చరిత్రలో వెళ్ళినా కూడా కొంతమంది ప్లేయర్స్ లో కూడా ఈ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో బెట్టింగ్ లో. ఈ ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని, స్పాట్ ఫిక్సింగ్ అని, ఇలా రకరకాల. ఈవెన్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ ప్లేయర్ హన్సీ క్రోనీ కూడా ఇందులో ఉన్నాడని చెప్పి కూడా అప్పుడు తీర్చడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఆ డ్రింక్స్ ఇంటర్వెల్ వచ్చేటప్పుడు చెప్పేవాళ్ళు, నీ మీద ఇంత బెట్ ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు అవుట్ అయిపోతే నీకు మేము ఇంత డబ్బు ఇస్తాం. అలా కూడా అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మనం లీగల్ గా సంపాదించిన డబ్బుని ఈ విధంగా పెట్టడం ఎంతవరకు సబబు అన్నది మనం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. యువతరాన్ని ఈ విధంగా వ్యసనం బాటగా తీసుకువెళ్లాలా అన్నది కూడా ఒక విషయం. అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి వాళ్ళు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది ఎక్కువయ్యారు. యూట్యూబ్ ఈ హర్ష సాయి ఇలాంటి వాళ్ళు, ఈ విష్ణుప్రియ అని అమ్మాయి, వీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అట. నేను పేపర్లో చదివాను. సో వీళ్ళందరినీ బిగ్ బాస్ అనే కార్యక్రమంలో కూడా ప్రమోట్ చేస్తారు. సో ఈ బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారట ఈ మధ్య. సో వాళ్ళను ఉపయోగించుకొని మళ్ళా ఈ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు వాళ్ళతో ఎంఓయూ ఎంటర్ అయ్యి వీళ్ళను యూత్ ను ఆకర్షించే విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారని విన్నాను. కాబట్టి ఇదంతా మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఒకటి ఒక వినోదపు చర్యగా చేయడం ఒకటి, దానిలో మనం ఒక వ్యసనంగా మారడం ఒకటి. ఈ రెండిట్లో మనం వ్యత్యాసం గమనించాలి. సో చాలా మంది పిల్లవాళ్ళు ఈ మధ్య ఈ వ్యసనాలకు లొంగి అయిపోతే చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు ఈ మధ్య, చనిపోతున్నారు. కనుక నా పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ సో ప్రభుత్వాలు ఇటువంటి యాప్స్ ఇక్కడ వచ్చి ఇటువంటి ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు, ఆ ఫంక్షన్స్ చేస్తూ వాళ్ళు ప్రమోట్ చేసి సెలబ్రిటీలను హైర్ చేసుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసి వాటిని ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు పట్టుకునే పరిస్థితి ఎందుకు? అసలు అటువంటి యాప్స్ని మన దగ్గర లేకుండా చేయలేమా మనము? ఇప్పుడు నేను విన్నాను, దుబాయ్లో ఎక్కడో కొన్ని సోషల్ మీడియా యాప్స్ అసలు అక్కడ ఓపెన్ అవ్వవు, రావు. చైనాలో కొన్ని సోషల్ మీడియా యాప్స్ అసలు రావు. బట్ మన దగ్గరకు మాత్రం ఈ చైనా బెట్టింగ్ యాప్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. వాటిని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, ఆడొద్దని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అవి రాకుండా ఎందుకు ఆపలేకపోతున్నాయి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది ఒక గ్లోబల్ అయిపోయింది. మనం గ్లోబల్ విలేజ్ లో ఉన్నాం.
వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్. ప్రపంచం అన్నది ఒక గ్రామంగా మారిపోయింది బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ కనెక్టివిటీ. నెట్ వచ్చాక, ఆ తర్వాత డిజిటల్ అప్లికేషన్స్ మొదలయ్యాక మనం అందరం కూడా ఒక గ్రామంలో ఉన్నట్టే. అందువల్ల ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో అప్లికేషన్ రాకుండా చూసుకుంటే చైనాలో కూర్చొని వాడు యూట్యూబ్ ద్వారానో లేకుంటే అప్లికేషన్ యాప్ స్టోర్ లోనో గూగుల్ స్టోర్ లోనో ఇంట్రడ్యూస్ చేసేస్తాం. సో వాటికి ఏంటంటే ఒక మానిటరింగ్ కమిటీ పెట్టుకొని వాళ్ళని చూసి వీటిని కంటిన్యూస్ గా తీసేస్తూ ఉండాలి మనం. అది మనం చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు మన సైబర్ ఇది కూడా పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది హైదరాబాద్. అవును సార్, అవును. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. ఆ టైంలో సైబర్ ప్రివెన్షన్ కి చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఏమైపోయిందంటే క్రైమ్ అంతా కూడా సైబర్ క్రైమ్ గా మారిపోయింది, డిజిటల్ క్రైమ్ గా మారిపోయింది. మొన్న మీరు పేపర్ చూస్తే ముంబైలో ఒక ఆవిడ ఈ డిజిటల్ అరెస్ట్ కి 20 కోట్ల రూపాయలు పోగొట్టు. కరెక్ట్ సార్. ఇంత క్యాంపెయిన్ జరుగుతుంది, ఫోన్ ఎత్తితే పొద్దున సాయంత్రం దాకా అదే వస్తుంది, వింటున్నాం. స్టిల్ నాకు సుమారుగా రోజు ఒక గంటన్నర దీని మీదే నేను టైం స్పెండ్ చేస్తాను. చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ ఇలా ఫోన్ వచ్చింది, ఫెడెక్స్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, మీ పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళకు వాట్సాప్ లో పంపిస్తారు, అందులో వీళ్ళ పేరు ఉంటుంది. తర్వాత మా ఇన్స్పెక్టర్ మాట్లాడతారని ఒక అతను యూనిఫామ్ లో కూర్చొని ఉంటాడు, అతను మాట్లాడతాడు, మీరు ఇంత డబ్బులు కట్టాలి అంటాడు. ఉంటే మళ్ళా ఒక గంట తర్వాత మా డీసీపీతో మారండి, ఇంకో డీసీపీ పై అధికారి కూడా యూనిఫామ్ లో కూర్చొని ఉంటాడు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని చెబుతాడు. కాబట్టి వీళ్ళు వెంటనే డబ్బులు వాటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా వందల వేల కోట్లు ఈ విధంగా ప్రజలు పోగొట్టుకుంటున్నారు. ఏంటంటే ఒకవైపు భయం, ఇంకోవైపు టెంప్టేషన్, మానసిక బలహీనతలు. అంటే మిమ్మల్ని టెంప్ట్ చేసి లేకుంటే మిమ్మల్ని భయపెట్టి ఎలాగైనా డబ్బులు గుంజాలి. చాలా మందికి నేను ఏం అడ్వైజ్ చేస్తుంటానంటే, మీరు ఎక్కడైనా హోటల్లో రూములు తీసుకున్నప్పుడు అక్కడ రిసెప్షన్ లో మీ ఐడెంటిటీ ప్రూఫ్ గా మీ ఆధార్ కార్డులు ఎప్పుడు ఇవ్వకండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ ఆధార్ కార్డుల జిరాక్స్ తీసుకుని వాళ్ళు సిమ్ కార్డులు సంపాదిస్తారు ఈ డిజిటల్ క్రిమినల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కేఎన్ఆర్ గారి ఇది ఉందనుకోండి, ఎక్కడో దిగి మీ ఆధార్ కార్డు ఇచ్చారు, ఈ జిరాక్స్ వాడు పెట్టుకొని మీ ఆధార్ కార్డు రిటర్న్ చేస్తాడు. నేను ఒక డిజిటల్ క్రిమినల్ అయితే కొంత హోటల్ వాడితో నేను సంబంధం పెట్టుకుని ఆ జిరాక్స్ కాపీస్ మీరంతా వెళ్ళిపోయాక వాటిని సేకరిస్తాను. సేకరించి ఒక సర్వీస్ ప్రొవైడర్ కి ఇస్తాను, నాకు సిమ్ కార్డు కావాలి అని. సో ఈ ఆధార్ కార్డు జిరాక్స్ ఉంది, వాళ్ళు సిమ్ కార్డు ఇచ్చేస్తారు మీకు. ఆ సిమ్ కార్డ్ ని నేను మొబైల్ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి నేను ఈ క్రైమ్ కమిట్ చేస్తాను. సో రేపు ఏదైనా ఈ పట్టుబడితే ఫైనల్ గా ఈ సిమ్ కార్డ్ ఎవరి పేరులో ఉందంటే మీ పేరులో వస్తుంది. కాబట్టి నేను చాలా మందికి చెబుతున్నది ఏంటంటే ఆధార్ కార్డు ప్రూఫ్ గా ఎప్పుడు ఇవ్వకండి. బట్ హోటల్కి వెళ్తే ఆధార్ కార్డే అడుగుతున్నారు సార్ ఫస్ట్. లేదు, వాళ్ళు ఆధార్ అని అడుగుతారంటే ఆ విధంగా అడుగుతారంటే మనం ఆ విధంగా ఇస్తున్నాం కాబట్టి వాడు అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇస్తాను, ఆధార్ కార్డు నేను ఇవ్వను ఎప్పుడు. సో ఈ విధంగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి సంచార్ నెట్ అప్లికేషన్ లోకి వెళితే మీ ఆధార్ కార్డు మీద ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, ఎన్ని సిమ్స్ ఉన్నాయి ఈ దేశంలో అని కూడా మీరు కనిపెట్టుకోవచ్చు. సంచార్ నెట్ వెబ్సైట్ సార్, సంచార్ నెట్ సైట్ లోకి వెళ్ళి మీరు ఒకసారి చేస్తే, సో ఎందుకంటే మీరు అలాగైతే అడుగుతున్నారు కాబట్టి ప్రజలకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి తర్వాత మీకు ఒక లింక్ పంపిస్తాను, అది కూడా మీరు స్క్రాల్ చేయండి తర్వాత. షూర్ సార్. సో దట్ నా ఆధార్ మీద ఈ దేశంలో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవచ్చు. వాటిని ఆన్లైన్ లో క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధమైన పరిస్థితులు. తర్వాత మ్యాట్రిమనీ అప్లికేషన్, మ్యాట్రిమనీ యాప్స్ అని, తర్వాత ఫెడెక్స్ అని, ఇలా రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఈ మ్యాట్రిమనీ అప్లికేషన్స్ వాడి ఒకతను 33 పెళ్లిళ్ళు చేసుకున్నాడు తెలంగాణలో, ఇక్కడే హైదరాబాద్ లో. సో ఈ విధంగా మనం ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒక 2 నిమిషాల్లో మిమ్మల్ని కట్ చేస్తున్నాము కాబట్టి మీరు వెంటనే మీకు ఒక ఓటీపీ పంపిస్తాం, అది ఇవ్వండి అంటారు. సో దానివల్ల వెంటనే ఓటీపీ ఇవ్వడం ద్వారా మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయి మీ బ్యాంక్ అకౌంట్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నారు. అసలు రకరకాలుగా సార్, దానికి ఏదో సొల్యూషన్ వస్తుంటే ఇంకోటి ఏదో ప్రతిరోజు పేపర్ లో వస్తున్నాయి, అయినా కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు బలిపడుతున్నారు. సో ఈ విధంగా కాబట్టి ఇటువంటివి ఏమైనా జరిగితే 1930 నెంబర్ ఒకటి ఉంది, నేషనల్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ నెంబర్. అవును సార్. 1930 కాల్ చేసి వెంటనే ఫాలో అవ్వమనండి. దాని ద్వారా అనేక ప్రివెంటివ్ గానీ ఏవైనా చర్యలు జరిగితే వాటి మీద కూడా ప్రతి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. గోల్డెన్ అవర్ 5 అవర్స్ అనేది గోల్డెన్ టైం అని 5 అవర్స్ లోపల మీరు కంప్లైంట్ చేస్తే. కాబట్టి ఎవరు కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నానంటే చాలా మంది ఈ విధంగా మీ దగ్గర
డబ్బులు తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని మభ్యపెట్టో లేకుంటే మిమ్మల్ని భయపెట్టో, మభ్యపెట్టే కాల్ వచ్చినా భయపెట్టే కాల్ వచ్చినా మీ ఆ కాల్ ని మీరు వెంటనే దాన్ని బ్లాక్ చేసేయండి. ఆర్ ఒకవేళ పొరపాటున మీ దగ్గర ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ జరిగితే వెంటనే 1930 నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో ఈ విధంగా చేసుకుంటూ వెళితే మనం దీన్ని ప్రివెంట్ చేయవచ్చు. ఓకే సార్, ఈ సెలబ్రిటీలు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఇష్యూ క్లోజ్ చేద్దాం, ఎవరైతే ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి ఓ మాట చెప్పండి అంటే ఏం చెప్తారు సార్ మీ వైపు నుంచి? అంటే చెప్పండి, ఇదే నేను అనుకుంటున్నాను. అంటే మనం చేస్తున్న చర్య దేన్ని ప్రమోట్ చేస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించాలి. మనం దేన్ని ప్రమోట్ చేస్తున్నాము అంటే, మనం త్వరగా డబ్బులు సంపాదించుకునే విధంగా ప్రజలను మనం ముందుకు తీసుకువెళ్తున్నాం అన్నప్పుడు మీ సత్సత్ వివేక బుద్ధి మేము చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు కాబట్టి నేను చెయ్యను అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజాహితం కోరుకొని మీరు చేయాలి. చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. అవును, చాలా కంపెనీలు వాళ్ళు బోర్డు తిప్పేస్తుంటారు కొన్ని రోజులు. అవును అవును. అప్పుడు నేనంటే నీ సెలబ్రిటీస్ కూడా అందులో పార్ట్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మంది ఆ ప్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైనా సెలబ్రిటీస్, ఎందుకంటే మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఆ స్టేటస్ అన్నది ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడాలి. మీ పర్సనల్ బెనిఫిట్ కోసం ఉపయోగం అవ్వకూడదు. ఉపయోగపడకపోయినా పర్లేదు, నష్టం చేసేలా చేసి ఆ డిస్క్రిప్షన్ కనుక వీళ్ళు ఉపయోగించగలిగితే, ఆర్ ఎవరైనా ఇలా వస్తే దాని గురించి లీగలా ఇల్లీగలా అన్నది వాళ్ళ అడ్వకేట్స్ వీళ్ళను కన్సల్ట్ చేసి ఆ విధంగా సలహా తీసుకొని, ఇన్ కేస్ కాకుంటే ఎవరైనా దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్ అయినా అడిగి ఆ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే ఏంటంటే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు మోసపోరు. ఓకే, తర్వాత ఒక వ్యసనాన్ని అంటించిన వాళ్ళు కూడా మనం అవుతాం. ఇది కూడా వాళ్ళు గమనించాలి. రైట్ సార్, కరెక్ట్ సార్, నేను చెప్తున్న విషయం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, దేశంలో గడిచిన దశాబ్ద కాలంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్తో చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుక్ చేసిన కేసులు ఓన్లీ పొలిటికల్ రిలేటెడ్ కేసులు 193 కేసులు ఉన్నాయని మన పార్లమెంట్కి ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. 193 కేసులు పొలిటికల్ రిలేటెడ్ కేసుల్ని బుక్ చేస్తే 2 కేసుల్లో మాత్రమే తుది దశకు వచ్చిందంట ఎంక్వైరీ. సో ఇంత డిలే ఎందుకు అవుతోంది? పొలిటికల్గా పెడుతున్న కేసులన్నీ పొలిటికల్ వెండెట్టాతోటో లేకపోతే తమ ప్రత్యర్థులను వేధించడం కోసం కేంద్ర ప్రభుత్వం పెడుతున్న లాంటి విమర్శలను కూడా ఈ దేశంలో చూస్తూ ఉన్నాం. ఈడీ కేసులు ఈ స్థాయిలో పెండింగ్లో ఉండడం వెనుక రీజన్ ఏంటి, మీరు ఎలా చూస్తారు? యాక్చువల్గా మనకు ముందు ఈడీ వర్కింగ్ గురించి కొద్దిగా తెలియాలి సార్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా ప్రజలకు తెలియాలి ముఖ్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి, ఒక వ్యక్తి ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక వ్యక్తిని చంపుతాడు. అంటే ఒక మర్డర్ జరిగింది, సుపారీ తీసుకొని మర్డర్ జరిగింది. ఇక్కడ బాంబే ఈ టైప్ లో జరుగుతుంటాయి. అప్పుడు ఏంటంటే ఈ మర్డర్ అన్నది ఒక పోలీస్ కేసు కాబట్టి పోలీస్ స్టేషన్ లో వెళతారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందంటే ఈ వ్యక్తి 10 కోట్ల సుపారీ తీసుకొని ఈ వ్యక్తిని చంపాడన్నది తెలుస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. అంటే చంపడం అన్నది బిఎన్ఎస్ అంటే ఇంతకుముందు ఐపీసీ ప్రకారం అది నేరం. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అధికారాలు పోలీసుకు ఉంటాయి. కానీ ఈ క్రైమ్ లో మర్డర్ తో పాటు డబ్బు కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఈ వ్యక్తి ఒక వ్యక్తి నుంచి 10 కోట్లు తీసుకొని ఈ వ్యక్తి ఏం చేశాడు, ఈ 10 కోట్లని 2 చోట ప్లాట్లు కొనుక్కున్నాడు. కొంత డబ్బు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాడు, కొంత డబ్బు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు, కొంత బంగారం కొనుక్కున్నాడు. అంటే ఇదంతా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, నల్లధనం. ఈ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చాడు. అక్కడ మనీ లాండరింగ్ జరిగింది. అంటే ఒక మాసిపోయిన షర్ట్ తీసుకొని నేను లాండ్రీకి ఇస్తే ఆర్ నేను వాషింగ్ మెషిన్ లో ఇస్తే ఆ లాండ్రీ వాడు ఏం చేస్తాడు, దాన్ని ఆ మురికిని వదిలించి నాకు మంచి తెల్ల షర్ట్ ఇస్తాడు. వాషింగ్ మెషిన్ లో వేస్తే ఇది తెల్ల షర్ట్ గా మారుతుంది. లాండ్రీ నుంచి వచ్చింది లాండరింగ్. లాండరింగ్ జరుగుతుంది అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఈడీ వాళ్ళు వస్తారు. అంటే ఈ క్రైమ్ జరిగి దీనిలో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయిందని వాళ్ళు సపరేట్ గా, ఇక్కడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తుంది పోలీసు, వీళ్ళైతే ఈసీఐఆర్ అని చెప్తారు, ఎకనామిక్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఈసీఐఆర్. ఇప్పుడు ఏం చేస్తారు, పోలీసులు మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళతారు. ఈడీ వాళ్ళు ఈ మనీ లాండరింగ్, ఈ డబ్బుల గురించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళతారు.
పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వీళ్ళ మీద ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేస్తారు. ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇందులో లాండరింగ్ జరిగిందని వాళ్ళకు నిర్ధారిస్తే వాళ్ళ ఛార్జ్ షీట్ ఈడీ కోర్టులో లాంచ్ చేస్తారు. అంటే ఒకే క్రైమ్ మీద ఇప్పుడు ఒక ఛార్జ్ షీట్ పోలీసుల ఛార్జ్ షీట్ ఉంది, ఇంకొకటి ఈడీ ఛార్జ్ షీట్ ఉంది. ఓకే. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు లేటెస్ట్ గా ఏం చెప్పిందంటే మొదట పోలీసు కేసు కోర్టులో ట్రయల్ నడవాలి, ఆ తర్వాత ఈడీ కేసు ట్రయల్ నడుస్తుంది. సపోజ్ ఈ పోలీస్ కేసులో ఇతని మీద ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగా లేవని ఆ కేసు కొట్టేశారనుకోండి, ఓకే, ఈ కేసు కొట్టేగానే ఈ కేసు కూడా మూతపడుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే మూలం ఈ కేసు, మూలమైన కేసే పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి ఫౌండేషన్ కూలిపోయింది అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ కూడా కింద పడుతుంది. అంతేగా. అలాగా ఇందులో ఫౌండేషన్ వచ్చి పోలీస్ కేసు. సో ఆ వ్యక్తి హత్య చేయలేదు అనుకున్నప్పుడు అసలు మనీ లాండరింగ్ ఇష్యూనే లేదు. మనీ లాండరింగ్ ఇష్యూనే లేదు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే ఈడీ వాళ్ళు ఎన్ని కేసులు చేసి వాళ్ళు ఛార్జ్ షీట్లు వేసినా కూడా మొదట ఇది జరిగిన తర్వాతనే లాండరింగ్ వస్తుంది. ఇది ఒక రీజన్ జనరల్ గా డిలే అవ్వడానికి. మీరు అన్నారు 197 పబ్లిక్ వీళ్ళు పొలిటికల్ వాళ్ళ మీద ఈడీ కేసెస్ ఉన్నాయి, 2లో ఒక కొలిక్ వచ్చాయని చెప్పేసి. కాబట్టి ఇది నిటిగ్రిటీ అన్నమాట, ఇందులో ఉన్న ఈ నిటిగ్రిటీ. దీని గురించి యాక్చువల్ గా సుప్రీం కోర్టులో త్వరలో ఇంతకుముందు 2 సభ్యులున్న ధర్మాసనం ఈడీలో ఉన్న అనేక విషయాలను సమర్థించాం. అంటే పిఎంఎల్ఏ యాక్ట్. ఈ సందర్భంగా రివిజన్ కావాలని త్వరలో ఒక 3 సభ్యులున్న ఒక బెంచ్ డిసైడ్ చేయబోతుంది ధర్మాసనం. ఇందులో ఉన్న లోటుపాట్లు లొసుగులు అన్ని కూడా. కానీ పోలీస్ కేసులు కాకుండా కూడా ఈడీ డైరెక్ట్ గా కేసులు నమోదు చేసినవి కూడా కొన్ని చూస్తుంటాం కదా. జనరల్ గా మీకు ఎందుకంటే చాలా ఏ కేసులైనా కూడా ముందు దీన్ని ప్రెడికేట్ అఫెన్స్ అంటారు. ఓకే. పోలీస్ కేసు గానీ, ఏసీబీ కేసు గానీ, సిబిఐ కేసు గానీ ఉన్న తర్వాత అందులో లాండరింగ్ విషయాలను చూడడానికి ఈడీ వస్తుంది. అంటే ముందు లాండరింగ్ జరగాలి కదా, ఆ కేసులో ఒక బేస్ అన్నది కావాలి. బేస్ నథింగ్ బట్ దిస్ ఎఫ్ఐఆర్. పోలీస్ అవ్వచ్చు, సిఐడి అవ్వచ్చు, లేకుంటే సిబిఐ అవ్వచ్చు, ఏసీబీ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇలా రకరకాల మాధ్యమాలు ఉంటాయి. వాటి మీద ఈడీ కేసు కన్స్ట్రక్ట్ అవుతుంది. దిస్ మే బి వన్ ఆఫ్ ది రీజన్స్. ఓకే. సో పొలిటికల్ పార్టీ లీడర్ గా కూడా మీరు సో పొలిటికల్ రీజన్స్ తో ఈడీ అనే ఒక ఏజెన్సీని ఉపయోగిస్తున్నారు పొలిటీషియన్స్ పైన అనే చర్చ ఉంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? సో ఈ దేశంలో నమోదైన కేసుల్లో 98% పైగా కేసులన్నీ గడిచిన 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కాని వాళ్ళపైన ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ అసలు పిఎంఎల్ఏ చట్టం అనేది 2005లో వచ్చింది. 2005 ఇంతకు ముందు ఫెమా అని, ఫెరా అని ఇలా ఉండేవి. వీటన్నింటి ఎందుకంటే ప్రపంచంలోనే ఈ హవాలా మనీ లాండరింగ్ అన్నది ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ సందర్భంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అన్నది ఒకటి తీసుకురావడం జరిగింది. 2005లో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఈ పిఎంఎల్ఏ చట్టం కింద ఈ ఈడీ అన్నది ఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా రాజకీయ నాయకుల మీద కేసులు ఎప్పుడైనా ఉన్నా కూడా వాటి గురించి ఎప్పుడు కూడా ఈ విధమైన కామెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇది కావాల్సి కన్నా మీరు మా మీద కేసులు పెడుతున్నారు, ప్రతిపక్ష పార్టీల మీదే పెడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా కూడా చూడండి, రాజకీయ పార్టీలు ఉన్నవి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైన భూమిక, అవే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక భూమిక. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటా ఉంటారు. వాళ్లే మళ్ళా అధికారంలోకి వస్తే లేదు ఈ ఏజెన్సీలు చట్ట ప్రకారమే చేస్తున్నాయని వాళ్లే మాట్లాడతారు. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఆక్యుపేషనల్ హజార్డ్. అంటే ఈ విధంగా రాజకీయ పార్టీల మీద కేసులు పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటిలో చాలా మంది ఈ విధమైన విమర్శలు ఆ సంబంధిత సంస్థలు ఎదుర్కొంటుంటాయి. సో ఆ విధంగా కామెంట్స్ కూడా మనం వింటూ ఉంటాము. ఓకే. ఆ రాజకీయ పార్టీలు అరెస్ట్ అయిన వాళ్ళు నేచురల్ గా ఇది పొలిటికల్ వెండెట్టా కేసు మాట్లాడుతూ ఉంటారు. బట్ మొత్తం అట్లా వాళ్ళు అలా మాట్లాడతారు కదా, మొత్తం అట్లా కొట్టిపారేయాల్సిందేనా? కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. స్టాటిస్టిక్స్ చూడాలి వాటి. ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్ విల్ రివీల్ టు లీడ్ టు ఏ కన్క్లూషన్. యాక్చువల్ గా మీరు అన్నట్టు గత 10 సంవత్సరాల్లో సుమారుగా ఐ థింక్ 96 కేసులు ప్రతిపక్ష వాళ్ళ మీద పెట్టినట్టు ఒక స్టాటిస్టిక్స్ బయటకు వచ్చింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ విధమైన ఆక్షేపణలు తీసుకోవడానికి ఆస్కారం డెఫినెట్ గా ఉంటుంది. అంటే చాలా మంది ఈ పార్టీలలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసుల పురోగతి గాని
అవును. అవి కూడా ఆగిపోయినట్టు ఆ విధంగా కూడా మాట్లాడిన వాషింగ్ పౌడర్ నిర్మా అని కూడా చాలా చోట్ల ఈ ప్రధాని కూడా వాడడం జరిగింది కొంతమంది పొలిటికల్ లీడర్స్. కరెక్ట్ సార్. సో ఎప్పుడైనా ఏదైనా చట్టం ఉన్నప్పుడు దాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయడం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అందుకనే ఇప్పుడు మేమంతా ఏం కోరుకుంటున్నామంటే ఎక్కడైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఒక మినిస్ట్రీ కింద ఉంటుందో వాటినన్నింటినీ పక్కన పెట్టేసి దాన్ని లోక్పాల్ సంస్థకి ఇవ్వండి అని అంటున్నాం. ఓకే, చాలా కాలంగా డిమాండ్ ఉంది. డిమాండ్ అంటే ఇప్పుడు సిబిఐ గానీ, ఈడీ గానీ, ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఈ సెల్స్ వీటన్నిటిని కూడా సంబంధిత విభాగాల నుంచి తీసేసి అవి లోక్పాల్ కి రిపోర్ట్ చేసేటట్టు పెట్టండి. పేరుకి అటానమస్ అని చెప్తున్నారు కానీ మళ్ళీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తున్నాయి కదా. పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి ఈ విధమైన చర్చ జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధమైన ప్రజలలో ఉన్న ఈ అభిప్రాయాన్ని తొలగించాలంటే మా సంబంధం ఏమీ లేదు, దీన్ని ఒక జ్యుడిషియల్ హెడ్ గా ఉన్న లోక్పాల్ కి మనం లోక్పాల్ చేసుకున్నాం. లోక్పాల్ సంస్థ కూడా ఉంది. ఇప్పుడు లోక్పాల్ కి హైకోర్టు జడ్జీల మీద అధికారం ఉందా లేదా అన్నది కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు నిర్ణయించబోతుంది. అవును, అది కూడా జరగబోతుంది. కాబట్టి ఈ విధమైన ఎప్పుడైనా ఆక్షేపణలు వచ్చినప్పుడు దాని గురించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. సో ఈ విధమైన ఒక సొల్యూషన్ తీసుకొచ్చి చేయగలిగితే ఈ విధమైన ఆక్షేపణలు ఏవైతే ఉన్నాయో ప్రజలలో ఈ విధమైన ఒక అభిప్రాయాలు ఏర్పడితే ఏమవుతుందంటే అక్కడ రూల్ ఆఫ్ లా అన్నది చాలా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల. అంటే చట్టానికి బద్ధంగా నడుచుకోవాలన్న భావన ఏదైతే ఉంటుందో ఆ భావన ప్రజల నుంచి తొలగిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే సివిల్ వార్ దాకా వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. రూల్ ఆఫ్ లా ఎప్పుడైతే దేశంలో ఇంప్లిమెంట్ అవ్వదు అన్న భావన వచ్చినప్పుడు చట్టాన్ని ఎవరైనా వాళ్ళ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. రూల్ ఆఫ్ లా ఈక్వల్ గా ఉండాలి, ఉన్నట్టు కనపడాలి, ఉన్నట్టు అందుకనే అన్నారు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షుడ్ బి మేనిఫెస్టెడ్లీ అండ్ అన్డౌటెడ్లీ సీమ్ టు బి డన్. చెయ్యాలి, చేసినట్టు అనిపించాలి కూడా అది. కాబట్టి ఈ విధమైన కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి ఉన్నప్పుడు అన్నది నా అభిప్రాయం. రైట్ సార్. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. బడ్జెట్ పెట్టారు మొన్న ఆంధ్రప్రదేశ్లో పాపులర్ ఓటుతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ బడ్జెట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఏ దిశగా ఉంది బడ్జెట్ అనిపించింది? మీ కమెంట్ ఏంటి దానిపైన? బడ్జెట్ లో ముఖ్యంగా మనం చూడాలి ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నారు అన్నది మనం చూడాల్సిన అంశం సార్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఐ థింక్ 40,000 కోట్లు ఏదో అన్నట్టుగా చూపించారు. ఐ థింక్ అమరావతికి 6,500 కోట్లు, పోలవరానికి 6,200 కోట్లు అన్నది ప్రధానంగా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ చూసుకున్నా కూడా మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటంటే జీతాలు, పెన్షన్లు ఇలాంటి వాటిలలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ఆస్తులు అన్నవి సమకూరం. మోర్ దాన్ 50% అదే ఉంది. మౌలిక వసతులు ఎంత ఏర్పాటు చేస్తున్నారన్న మీద దేశం ఆధారపడి ఉంటుంది, రాష్ట్రం ఆధారపడి. కాబట్టి 40,000 కోట్లు అక్కడ పెట్టడం జరిగింది అన్నది వాళ్ళు చెప్పిన అంశం. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ తీసుకుంటే అరౌండ్ 72,000 crores ఉంది అనుకుంటా, 72,000 కోట్లని. నేను అంటే మీరు ఇంత ఆదాయం వస్తుంది అనుకున్నారు కానీ రేపు ఇది రాకుంటే ఏం చేస్తారన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఆ తర్వాత ప్రజలు ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే మీరు ఇచ్చిన ఈ హామీలు ఏవి కూడా అందులో పెట్టలేదు. ముఖ్యంగా ఐ థింక్ తల్లికి వందనం దానిలో 8,500 కోట్లు అక్కడ పెట్టినట్టుగా ఒక చెప్పారు అందులో. తర్వాత మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏమాత్రం బడ్జెట్ అలొకేషన్స్ చేయలేదు అన్నది ప్రధానంగా వారు అంటున్న విషయం. సో ఈ విధమైన పరిస్థితులలో మరి ఒక సంపద సృష్టించాలంటే మీకు 1 కోటి సంపద మీకు సృష్టించాలంటే దానికి 5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కావాలన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న స్టాటిస్టిక్స్. మీరు 1 కోటి సంపద సృష్టించాలంటే మీ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే అప్పుడు 1 కోటి సంపద క్రియేట్ అవుతుంది. సో ఈ విధమైన లెక్కలు తీసుకుంటున్నప్పుడు మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్నది ఆలోచిస్తే అమరావతి కూడా సుమారుగా 30-35 కోట్ల వర్క్స్ ఏవో ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్రూవల్ ఇచ్చారని చెప్పి నన్ను మనం విన్నాను. సో దానిలో ప్రధానంగా చూస్తే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో మనం తీసుకొస్తున్న అప్పులు. కేంద్ర ప్రభుత్వం కూడా 15,000 కోట్లు కావచ్చు, లేకుంటే హుడ్కో ద్వారా ఐ థింక్ 11,000 కోట్లు కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఈ విధంగా తీసుకుంటున్నదన్నా కూడా అప్పుల రూపంలో తెస్తున్నాం. కాబట్టి నేను ప్రభుత్వానికి చేస్తున్న సూచన ఏంటంటే ఈ డబ్బులు మనం అప్పుల రూపంలో తెచ్చిన ప్రతి రూపాయి కూడా ఇది ఎక్కడ లీకేజ్ లేకుండా, ఎక్కడ కరప్షన్ లేకుండా ఖర్చు చేయాల్సిన అవసరం. దానికోసం మేము అంటున్నామంటే ఒక ఎథికల్ కమిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేయండి, ప్రజలతో కూడిన ఎథికల్ కమిటీ, ఎథిక్స్ కమిటీ. అమరావతిలో అయ్యే ప్రతి రూపాయి ఖర్చు ఈ కమిటీ ద్వారా ముందుకు వెళుతుంది అన్నది ఒక నియమం పెట్టండి. ప్రభుత్వం కాదు, ఈ కమిటీ
మానిటర్ చేస్తుంది ఈ కమిటీ ఖర్చును మానిటరింగ్, ఎక్స్టర్నల్ మానిటరింగ్ ఒక సీసీటీవీ కెమెరా లాగా ఇది పనిచేస్తాం. సో ఆ విధమైన చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఎక్కడ కాంట్రాక్ట్స్ ఉన్నా, ఎక్కడ ఈ పెట్టుబడులు పెట్టినా కూడా దానిలో కరప్షన్, లీకేజ్ అన్నది చాలా ఉంటుంది. ఇప్పుడే అస్మదీయులకు ఇచ్చారు, తస్మదీయులకు ఇచ్చారు, ఇవన్నీ కూడా మొదలయ్యాయి యాక్చువల్ గా ఈ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని మీరు అరికట్టాలంటే, ఆ విధమైన కామెంట్ కూడా రాకుండా ఉండాలంటే ఒక ఎథికల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయండి. ఏ ఊర్లో డెవలప్మెంట్ వర్క్ జరుగుతుందో ఆ ఊర్లో ఒక కమిటీ ఉండాలని చెప్పి మేము మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. సపోజ్ ఒక ఊరిలో ఒక 2 కోట్ల రూపాయలతో ఒక రోడ్డు వేస్తున్నారు. ఆ ఊరిలో ఉన్న ప్రముఖులతో ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేయండి. వాళ్ళు దీన్ని మానిటర్ చేస్తారు. ఈ సిమెంట్ సరిగా వేస్తున్నారా, స్టీల్ సరిగా వేస్తున్నారా, ఇసుక సరిగా వేస్తున్నారా, క్వాలిటీ సరిగా ఉందా లేదా, ఇవన్నీ మానిటర్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మనం పెట్టిన డబ్బు అవుతుంది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గారు అన్నారు, 1 రూపాయి పైనుంచి మనం పంపిస్తే కిందికి వచ్చేసరికి 10 పైసలు అవుతుంది. కాబట్టి మధ్యలో ఈ 90 పైసలు మాయమవుతుంది. సో ఇలా అవ్వకుండా, ఎందుకంటే మనం అప్పు చేస్తున్న ఈ రాజధాని కన్స్ట్రక్షన్, దీనిలో చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ప్రతిదీ కూడా పారదర్శకంగా చేయాలి. సపోజ్ ఈ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు, ఒక డాష్ బోర్డు మీరు తయారు చేయండి. రోజు ఏ బిల్లు పాస్ అయింది, దేనికోసం ఖర్చు అయింది అన్నది ఒక డాష్ బోర్డు పెట్టండి. మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవ్రీడే తెలిసిపోతా ఉంటుంది. ఎవ్రీడే నేను ఏం చేశాను, ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక డాష్ బోర్డు పెట్టమని, ఈ రోజు నేను ఏం చేశాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే పారదర్శకత దిశగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు జీవోలే వీళ్ళు పెట్టట్లేదు, చాలా జీవోలు హైడ్ చేసి పెడుతున్నారు. కాబట్టి ఎందుకు ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి ఇప్పుడు కూడా. కాబట్టి ఈ విధంగా మీరు అన్నట్టు బడ్జెట్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేస్తూ, వాటి ఖర్చు దేనికి జరుగుతుంది అన్న దాని గురించి కూడా మనం తెలియజేయగలిగితే, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నాలెడ్జ్ ఈజ్ పవర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్. ఆ విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్న ప్రధానమైన అంశం. ఓకే, సో ఈ వెండెట్టా పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరు ఇంతకుముందు ఎక్కడ కూడా మాట్లాడడం చూశాను నేను, కాబట్టి ఆ పాయింట్ తీసుకొస్తున్నాను. పోసాని కృష్ణమురళి గారికి సంబంధించిన అరెస్ట్ తర్వాత పరిణామాలు, ఆయన పైన కేసులు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక కామెంట్ దానిపైన చేయండి. అంటే ఇవి ఏంటంటే మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఈ వెండెట్టా పాలిటిక్స్ అనేవి గత 2 ప్రభుత్వాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మీరు చూసుకుంటే అప్పుడు నలంద కిషోర్ గారని ఒక ఆయన ఉండేవారు వైజాగ్. ఆయన అక్కడ నుంచి కర్నూలుకి తిప్పి, అక్కడ తిప్పి, ఇక్కడ తిప్పి, ఫైనల్ గా ఆయన చనిపోయారు. అవును. అంటే ఏమవుతుందంటే ఇది ఒక ప్రభుత్వము, ఈ ప్రభుత్వం అని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ వెండెట్టా పాలిటిక్స్ వల్ల ఏమైపోయిందంటే రాష్ట్రానికి ఒక పేరు ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రంలో వెండెట్టా పాలిటిక్స్ జరుగుతాయి. రేపు ఇటువంటి రెప్యుటేషన్ మన రాష్ట్రానికి వస్తే, రేపు పెట్టుబడుల కోసం వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారండి ఈ రాష్ట్రానికి? అంతే కదా. రేపు ఏదైనా ప్రభుత్వం మారితే మాకేమన్నా అవుతుందేమో, ఎందుకు అనవసరంగా అన్న ధోరణి చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. ప్రభుత్వమే వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వాలే ఒకరి నుంచి ఒకరు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో మరి ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి? వెండెట్టా పాలిటిక్స్ అన్నవి చాలా డేంజరస్. ఎందుకంటే ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో వెండెట్టా పాలిటిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా దక్షిణాదిలో రీజనల్ పార్టీస్ చాలా ఎక్కువ బలంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే క్యాడర్ ను జోష్ పెంచడానికి ఈ విధంగా యాక్షన్లు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా మంది అంటుంటారు. ఈ విధమైనది దురదృష్టకరం యాక్చువల్. కాబట్టి ఈ ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ వాళ్ళ మీద, ఈ పార్టీ ఉంటే ఇంకో పార్టీ వాళ్ళ మీద, ఇదే మనకు చర్యలు అవుతే మరి రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉందండి? అందుకనే నేను కోరుకుంటున్నది ఏంటంటే, ప్రకాష్ సింగ్ గారి కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 2006వ సంవత్సరం. ఏ కేసు సార్ అది? ప్రకాష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటాను. ప్రకాష్ సింగ్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పోలీసు సంస్కరణల గురించి 1996 లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దాని జడ్జిమెంట్ 2006లో వచ్చింది. అందులో వాళ్ళు చెప్పిన మొదటి విషయం ఏంటంటే, ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ పోలీసు విభాగం ఆ స్టేట్ లో ఎలా పనిచేస్తున్నది అన్నది మానిటర్ చేస్తుంది. జ్యుడిషియల్ కమిషన్, స్టేట్ సెక్యూరిటీ కమిషన్. అందులో జ్యుడిషియరీ వాళ్ళు ఉంటారు, పొలిటికల్ సీఎం ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, డీజీపీ ఉంటారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఉంటారు. ఇలా మంచి వాళ్ళు ఒక బాడీనే తయారు చేసి పంపించారు. కానీ చాలా రాష్ట్రాలలో ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లేదు. రెండవది ఏంటంటే, రాష్ట్ర డీజీపీకి 2 సంవత్సరాల
ఫిక్స్డ్ టెన్యూర్ ఇవ్వాలన్నది అందులో ఉన్న జడ్జిమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలా రాష్ట్రాలలో పర్మనెంట్ డీజీపీని అపాయింట్ చేయట్లేదు, అందరూ కూడా అడహాక్ ఇన్ఛార్జ్. ఇంకోటి ఎఫ్ఏసి అని ఒక పదం వచ్చింది కొత్తగా, అడిషనల్. ఈ మధ్య జీవోలు చూస్తుంటే అన్ని ఎఫ్ఏసీలు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ అట. అంటే ఈ డీజీపీ ఫుల్ అడిషనల్ ఛార్జ్, మరి రెగ్యులర్ డీజీపీ ఎవరు? కాబట్టి ఈ విధంగా వాళ్లకు అడుగులు మడుగులు వచ్చే విధంగా ఈ విధమైన చర్యలు తీసుకుంటే యాక్చువల్ గా ఒక డీజీపీ ఎప్పుడు రిటైర్ అవుతారో గవర్నమెంట్ కు తెలుసు. దానికి ముందు ఒక 3 నెలల ముందో 6 నెలల ముందో ఒక ప్యానెల్ తయారు చేసి ఈ ప్యానెల్ ని యూపీఎస్సీకి సబ్మిట్ చేయాలన్నది అందులో ఉన్న నియమం. ఆ ప్యానెల్ నుంచి వాళ్ళు ఓకే అంటే ఈ ప్యానెల్ నుంచి ఒక వ్యక్తిని డీజీపీగా 2 సంవత్సరాల టెన్యూర్ ఇచ్చే విధంగా ఆ జడ్జిమెంట్ చెబుతుంది. అదే విధంగా రేంజ్ ఐజీలు గాని డిఐజీలు గాని ముఖ్యంగా ఎస్పీ ఆ జడ్జిమెంట్ లో చెప్పిందంటే డీజీపీ, ఎస్పీ, పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వీళ్ళు ముగ్గురు పోలీసు విభాగంలో చాలా ప్రముఖులు. కాబట్టి ఈ ముగ్గురికి కూడా 2 సంవత్సరాల ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు ఒక డీజీపీ 2 సంవత్సరాలు నువ్వు ఉంటావంటే అతని పొలిటికల్ మాటలు వినాల్సిన అవసరం ఉండదు కదా. ఎస్పీ కూడా నేను 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటాను అంటే ఉంటుంది. అదే విధంగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 2 సంవత్సరాలు. అంటే ఇండిపెండెంట్ గా పని చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నువ్వు మా వాడిని అరెస్ట్ చేస్తే రేపు ట్రాన్స్ఫర్ అవుతావు, తర్వాత ఎమ్మెల్యే లెటర్ తెస్తే తప్ప పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గా అపాయింట్మెంట్ ఉండదు. అదే జరుగుతుంది. ఇలాంటివి చేస్తుంటే మరి ఎక్కడ ఉంటుందండి రూల్ ఆఫ్ లా? కాబట్టి వెండెట్టా పాలిటిక్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా కూడా ది స్ట్రాంగ్ ఆర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ పోలీస్. పోలీస్ అన్నది స్ట్రాంగ్ ఆర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి దీన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఏ ప్రభుత్వం అయినా కూడా. స్ట్రాంగ్ ఆర్మ్స్ ని గవర్నమెంట్ చేతిలో నుంచి పార్టీల చేతిలోకి తీసేసుకుంటున్నాయి. సమస్య తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ అని కూడా ఎవరో మాట్లాడారని నేను విన్నా. ఎమ్మెల్యే లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఎలా అవుతాడండి? అక్కడ ఉన్నది ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్, కలెక్టర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్. పోలీసులు వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గర కాపలాలు కాస్తూ వాళ్ళ సర్వెంట్స్ గా సారీ టు సే సర్వెంట్స్ గా బిహేవ్ చేస్తున్నారు. కాళ్ళు మొక్కుతూ కాకి డ్రెస్ వేసుకొని కాళ్ళు మొక్కుతున్న వాళ్ళని చూసాను నేను. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ అన్న అధికారాన్ని మీ చేతిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా తర్వాత ఒక కెరియర్ ప్లానింగ్ కూడా ఉండదు. అంటే మన ప్రభుత్వం మీద ఆధారపడి మీ పోస్టింగ్లు ఉంటాయి. మీరు ప్రభుత్వానికి నచ్చితే మీరు మంచి పొజిషన్ లో కూర్చోబెడతారు, లేకుంటే మిమ్మల్ని ఎక్కడలో మీ జర్నలిజం గానీ మీ మీడియా పరిభాషలో లూప్ లైన్ లో వేస్తారన్నది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒక ఆఫీసర్ జాయిన్ అయిన తర్వాత అతను రిటైర్ అయినంత వరకు అతని కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందని ఒక ప్లాన్ వేయాలి. ఈ వ్యక్తి ఒక జిల్లాకు ఎస్పీగా 2 జిల్లాకు ఎస్పీగా పనిచేస్తాడు, తర్వాత ఒక బెటాలియన్ కి కమాండెంట్ గా పనిచేస్తాడు, ఇంటెలిజెన్స్ లో పనిచేస్తాడు. కాబట్టి అతను డీజీపీ సీనియర్ లెవెల్ వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో అన్ని విషయాలు ఆ వ్యక్తికి తెలియాలి. ఆ విధంగా ఒక వ్యక్తిని తయారు చేయాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. సో ఒక డీజీపీ అయిన వ్యక్తి అన్ని విషయాల్లో పరిజ్ఞానం ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ కూర్చోడానికి అర్హత ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి విషయము తెలుస్తుంది కాబట్టి. సో ఈ కెరియర్ ప్రోగ్రెషన్ ప్లాన్ అన్నది కూడా గవర్నమెంట్ లో ఎక్కడా లేదు. మరి రేపు ఉంటాడో లేదో అన్న భావనలో కూర్చొని ఉంటే మరి ఎక్కవుతుంది? హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ HOPF ని మీరు ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ ప్రకారం మీరు అపాయింట్ చేయండి అని కోరుతున్నాం. అన్ని ప్రభుత్వాలని కోరుతూనే వస్తున్నాం. సుప్రీంకోర్టు చెప్పినా ఏదో 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 చిన్న లోపోల్స్ ఎత్తుకుతారు, లేకపోతే సుప్రీంకోర్టు చెప్పింది పాటించాలని లేదు అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలి, దానికి ఎవరో ఒకరు వెళ్ళాలి. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే ఏమంటే రూల్ ఆఫ్ లా అన్నది చాలా ముఖ్యం. ఇది ప్రభుత్వాలకు అటువంటి ఇంటెన్షన్ ఉండాలి. మనం రూల్ ఆఫ్ లా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని ఇంటెన్షన్ ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా అన్ని మనం చూస్తున్న ఇప్పుడు 2-3 ప్రభుత్వాలు అలాగనే కొనసాగుతున్నాయి మన రాష్ట్రం. వెండెట్టా పాలిటిక్స్. అవును, వెండెట్టా పాలిటిక్స్ గత ప్రభుత్వంలో చూసాం, ఇప్పుడు అవే కంటిన్యూ అవుతున్నాయి. పైగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వం ఇలా చేస్తున్న సందర్భంలో మేము ప్రజలకు హామీలు ఇచ్చాం, మేము వచ్చిన తర్వాత వాళ్ళని ఇలా చేస్తామని రెడ్ బుక్ అని హామీ ఇచ్చాం, కాబట్టి ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. లీగల్గా మాకు ప్రజలు దానికి ఓటేశారని చెప్తున్నారు, రెడ్ బుక్కే ఓటేశారని చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తాం మనం, ఏం చెప్పడానికి లేదు కదా. సార్, ట్రంప్ మొత్తం భారతదేశం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చ ట్రంప్ వ్యవహారం ఇప్పుడు. సరే, మిగతాదంతా పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు, తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అమెరికాతో
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో చాలా సంబంధం ఉంటుంది. సో ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కూడా పడుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటున్న పిల్లలు ఆలోచన చేస్తున్నారు, పేరెంట్స్ అక్కడికి వెళ్ళడానికి వీసా ఇబ్బందులు అని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలామంది ఉద్యోగాలు పోతాయనే ఆందోళనతో ఉన్నారు. సో అక్కడ ₹4 సంపాదించిన వాళ్ళు హైదరాబాద్ లాంటి చోట్ల ఏదో రియల్ ఎస్టేట్లో అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు పూర్తిగా ఇప్పుడు స్ట్రక్ అయిపోయారు. ఇక్కడ ఎకానమీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ట్రంప్ తీసుకుంటున్న పాలసీస్ మొత్తం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే, అమెరికాకు కూడా నష్టం చేస్తున్నాయి. గడిచిన ఒక 1 మంత్లో లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్స్లో ఆవిరైపోయింది అనే ఆందోళన అక్కడ కూడా స్టార్ట్ అయింది అని చర్చ జరుగుతుంది. సో ట్రంప్ ఈ విధానాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనక రీజన్ ఏంటి మీకు కనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఆయన ఏంటంటే ఒక నినాదంలో వచ్చారు. మనం ఎలాగైతే ఇండియా ఫస్ట్ అన్నామో ఆయన అమెరికా ఫస్ట్ అన్నా. అంటే మేము అమెరికాకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని అంటాడు ఆయన. అంటే ఇప్పుడు చాలా దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయి కాబట్టి ఏమైపోయిందంటే మళ్ళా అమెరికాలో నేను మళ్ళా మ్యానుఫ్యాక్చర్ అంతా తీసుకొస్తాను. దానివల్ల ఏంటంటే నేను ఇక్కడ టారిఫ్స్ విధిస్తాను వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు చైనా నుంచి చాలా గూడ్స్ వస్తుంది అమెరికాకి, కాబట్టి దాని మీద నేను టారిఫ్ విధిస్తాను. కాబట్టి ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు ఎవరైతే వెళ్ళి అక్కడ తయారు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ టారిఫ్లు తట్టుకోలేక మన అమెరికాలోనే వాళ్ళు ఈ వాళ్ళ కంపెనీలు పెడతారు అన్నది ఆయన ఇస్తున్న జస్టిఫికేషన్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టారిఫ్స్ పెంచడం వల్ల ఫైనల్ గా మీరు నేను కట్టుకోవాలి డబ్బులు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఇంతకు ముందు $100 $100 వచ్చేది. ఇప్పుడు మీరు 20-25% టారిఫ్ వేయడం వల్ల అది $125 అవుతుంది. సో అది తీసుకొచ్చిన తర్వాత ఫైనల్ గా ప్రజలకు కావాల్సిందే. కాబట్టి $125 భారం ప్రజల మీద పడుతుంది, అంటే రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఫైనల్ గా ప్రజల జేబుల నుంచే వాళ్ళు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. సో ఈ విధమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అక్కడ అవాపోతున్నారు అమెరికా వాసులు కూడా. సో ఇదొకటి బిజినెస్. తర్వాత ఏంటంటే ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆయన WHO నుంచి బయటకు వచ్చేయడం, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఆయన బయటకు వచ్చేయడం, తర్వాత ఈ విధంగా అనేక ఎయిడ్ దాన్ని ఆఫ్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటాడు ఆయన. ఏమందంటే నేను అమెరికాకు మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అన్నది ప్రధానమైన చర్చ. ఆ తర్వాత మొన్నెప్పుడో చూశాను అమెరికాలో సైంటిస్టులు తర్వాత వచ్చేసి రీసెర్చర్లు వద్దన్నాడు ఆయన. అంటే రోజుకు స్టేట్మెంట్ వస్తుంటుంది అక్కడ. తర్వాత ముఖ్యంగా మీరు అన్నట్టు H1B వీసాలు తర్వాత మిగతా వీసాలు మన వాళ్ళు వెళుతుంటారు చాలా మంది అక్కడ చదువుకోవడానికి, ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేయడానికి. ఈ వీసాల మీద కూడా చాలా ప్రభావం ఉంది. ఒకటి వచ్చేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అన్నది ఆయన తీసుకుంటున్న చర్యలు. మెక్సికో కావచ్చు, మన దేశానికి కూడా 2-3 ప్లేన్లలో వచ్చేసాం. అంటే వీళ్ళంతా ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఇల్లీగల్ గా, మన దేశంలో కూడా ఇల్లీగల్ గా ఉంటున్న బంగ్లాదేశీలు తర్వాత వచ్చేసి మ్యాన్మార్ ప్రజలు వీళ్ళందరినీ కూడా బయటికి పంపాలన్నది మన రాష్ట్రం ఏ దేశమైనా కూడా చేస్తుంది. ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఉంచనివ్వరు. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళు అక్కడ ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. వాళ్ళు పెట్రోల్ పంపులు గానీ తర్వాత మాల్స్ లో గానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. కానీ అవన్నీ కూడా పార్ట్ టైం చేయకూడదని చెప్పి దాని మీద కూడా బ్యాన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఆర్థికంగా కొద్దిగా లాభపడుతున్న ఈ పిల్లలు కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు అక్కడ. ఆ తర్వాత H1B వీసాలు తగ్గిస్తామని అంటున్నారు. సో ఈ విధంగా అంతా కూడా డోలాయమాన పరిస్థితిలో ఉంది. ఏమవుతుందో అన్న ఒక టెన్షన్ లో వీళ్ళంతా కూడా ఉన్నారు. అట్లీస్ట్ భారతదేశం పట్ల ఆయన మాట్లాడుతున్నది మటుకు భారతదేశంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ప్రధాన మంత్రి గారంటే నాకు చాలా అభిమానం కూడా వారు మాట్లాడుతుంటారు. కాబట్టి కానీ ఒకవైపు అటు మాట్లాడుతూ ఇండియా మా మీద చాలా టారిఫ్లు వేస్తుంది. మేము అప్పుడు మా మోటార్ సైకిల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తే దాని మీద 120% ఇక్కడ వాళ్ళు టారిఫ్లు వేశారు అన్నారు. ఏదో పెద్ద మోటార్ సైకిల్ ఒకటి వచ్చేది ఇక్కడ, హార్లీ డేవిడ్సన్, దాని మీద 125% వీళ్ళు మనకే టారిఫ్లు ఎక్కువ వేశారు. కాబట్టి నేను కూడా ఈక్వల్ గా టారిఫ్ వేస్తానని ఆయన భయపెడుతుంటారు. ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే అక్కడ కోర్టులు కూడా చాలా విషయాలు వాటిని ఆయన ఇచ్చిన ఆర్డర్లను ఆపే చాలా ఆయన ఇచ్చిన కోర్టులు ఆపుతున్నాయి అక్కడ. కాబట్టి ఈ విధమైన ఒక సంభ్రమంలో ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. అక్కడ కూడా ప్రభుత్వ ఎఫిషియన్సీని పెంచడానికి ఎలాన్ మస్క్ ద్వారా ఒకటి చేశారు ఆయన, OGE అని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఆయన కూడా తీసుకురావడం జరిగింది. సో ఇలా కొత్త ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు సినిమా వచ్చినప్పుడు సినిమాలో మొదట హీరో ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాలా కొంత ఇదిగా చూపిస్తారు అనమాట, అది ఇంటర్వెల్ వరకు సినిమా నడుస్తుంది ఆ ఎంట్రీ. ఇప్పుడు ట్రంప్ గారి ఎంట్రీ అనమాట ఇప్పుడు ఇది. కాబట్టి ఎంట్రీలో ఒక్కసారి నేను ప్రభావం చూసి అందరినీ కదిలిస్తే
మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల వరకు అందరూ జాగ్రత్తగా ఉంటారన్న విషయంలో ఆయన చూస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గాజా స్ట్రిప్ గురించి గానీ, గ్రీన్లాండ్ గురించి గానీ, కెనడా మా 51వ రాష్ట్రం అయితే బాగుందంటాడు ఆయన. అవును, ఓపెన్ అదే అమెరికా ప్రెసిడెంట్ అటువంటి కన్సిస్టెన్సీ లేకుండా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే అమెరికా కూడా ఒక్కటి పని చేయ, ఎందుకంటే అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అంటే ఇంక్లూడింగ్ ఐన్స్టీన్ కూడా ఆయన జర్మనీ నుంచి అక్కడికి వెళ్ళారు. సో అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. కాబట్టి ఇమిగ్రేషన్ లేకుండా, బయట వాళ్ళ సహాయం లేకుండా అమెరికా కూడా ముందుకు వెళ్ళడం కష్టం. అది కూడా ఆయనకు తెలుసు. కానీ ఈ విధంగా ఒక షో చేస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు. త్వరలో ఆయన కూడా రియలైజ్ అవుతారు, అందరూ సమిష్టిగా ఉండి పని చేస్తే తప్ప. అందుకనే నేను అన్నట్టు ఇంతకు ముందు ఇట్స్ ఎ గ్లోబల్ విలేజ్ నా. అందరం కలిసి గ్రామంలాగా తయారైపోయాం మనం. కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు గ్రామాల్లో. ఆ విధంగా ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధారపడి ఉండాల్సిందే. కాబట్టి ఏ దేశం స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయి, ఏ దేశం వీక్ పాయింట్స్ ఏమున్నాయి, వీటన్నింటినీ కలిపి అందరం కలిసి ఒక కుటుంబంలాగా జీవించాలన్నదే అది సర్వే. మనం అందరం కలిసి ఒక ఇది అనుకుంటాం, మనం అందరం కలిసి వసుదైవ కుటుంబకం అందరం కలిసి ఉండాలి. కాబట్టి ఆ విధంగా ట్రంప్ గారికి కూడా రాబోయే కాలంలో ఈ చర్చలు అవి జరుగుతున్నాయి మనకి. ఆ విధంగా ఆయన కూడా ఏప్రిల్ 2 నుంచి అవి విధిస్తానంటున్నాడు. ఏప్రిల్ 2 మళ్ళీ నిన్న కూడా గుర్తు చేశాడు ఆయన, ఏప్రిల్ 2 నుంచి నేను మొదలు పెడుతున్నాను అని చెప్పేసి. చూద్దాం. మన జయశంకర్ గారు కూడా ఆయన పరిధిలో వారు కూడా చేస్తున్నారు. మోడీ గారు కూడా ఆయన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాబట్టి ఫైనల్ గా మన దేశానికి ఏ విధంగా ఉంటుంది, మన పిల్లలు ముఖ్యంగా ఎవరైతే అక్కడ చదువుకుంటున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో, కానీ ఎట్ ది సేమ్ టైం ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన దేశంలో పరిస్థితులను అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఎప్పుడైనా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని మన అడ్వాంటేజ్ గా ఎలా మార్చుకోవాలన్నది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో ప్రభావితమైనప్పుడు ఫైనల్ గా ఫిలిప్పీన్స్, వియత్నాం వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కంపెనీలన్నీ అక్కడికి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు చూడండి, వియత్నాం ఒక్కసారి మీరు చూస్తే ఎంతగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ డెస్టినేషన్ వాళ్ళందరూ కూడా వియత్నాం కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మన పరిస్థితులను కనుక మనం అందరం కష్టపడే తత్వాలు మనలో పెడితే, కానీ ఫ్రీబీలు వచ్చిన తర్వాత మనిషి కష్టపడే దీని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు వెనక్కి. మనం ఎక్కడ చూసినా ఉచితాలు, మేము సూపర్ 6 ఇస్తాం, సూపర్ 7 ఇస్తాము, మేము ఇది ఇస్తాము, అది ఇస్తాము, అన్ని ఉచితాలతోనే మన రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఒక మహారాష్ట్ర తీసుకుంటే లాడ్కీ బెహెన్ యోజన కింద 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ అక్కడ. ఇప్పుడు ఢిల్లీలో చూసినా కూడా 2,500 రూపాయలు ఇవ్వాలి. సో ఈ విధంగా ఉచితాలను అలౌ చేస్తూ మనం సోమరిపోతులుగా మనుషులను తయారు చేస్తున్నప్పుడు, మరి చైనా నుంచి ఏవైనా కంపెనీలు ఇక్కడికి రావాలంటే మరి ఎలా వస్తాయి? యూనివర్సిటీస్ పెంచాలి. ఇంతకుముందు మీరు అన్నట్టు పిల్లలు అక్కడికి పోయే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి క్వాలిటీ ఉండే. తర్వాత ఏంటంటే మనం వాళ్లకు పాస్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ పూర్తి వాళ్ళకి ఉద్యోగాలు గాని, ఉద్యోజకత గాని క్రియేట్ చేసేటట్టు మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెట్టుకోవాలి, స్టార్ట్అప్స్ ను ప్రమోట్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. ఇదంతా వార్ ఫుటింగ్ మీద జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న క్రైసిస్ ని మనం అడ్వాంటేజ్ గా ఉపయోగిస్తే రేపు మనం సెకండ్ డెస్టినేషన్ గా మారుతాం మనం అందరం. ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరంగా ఉంది. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ క్రైసిస్, ఆల్వేస్ సర్చ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ అంటే దేర్ విల్ బి ఆపర్చునిటీ చాలా ఉంటాయి, చూడాలి అటువైపు. సార్, చివరిగా కంక్లూడ్ చేస్తూ, సునీత విలియమ్స్ గారు దాదాపు 9 నెలలు స్పేస్ లో ఉండి వచ్చారు. చాలా అచీవ్మెంట్ ఆవిడ కిందకి రావడం, దాని గురించి ఏమైనా కామెంట్ చేస్తే? డెఫినెట్ గా అండి. అంటే ఒక వ్యక్తిలో ఎంత సహనం ఉండాలన్న దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. 8 రోజుల కోసం వెళ్ళి 288 రోజులు అక్కడ ఉండాలి అంటే అది ఎంత సాహసోపేతమైన చర్య. మాదొక చిన్న ప్రపోజల్ యాక్సెప్ట్ అవ్వలేదు, మాది ఒక చిన్న ప్లాన్ పాస్ అవ్వలేదు. ఈ విధంగా మనం ఎంత ఆందోళనతో ఉంటాం. దిస్ ఈజ్ హైట్ ఆఫ్ పేషెన్స్ అనమాట. ఒక వ్యక్తిలో ఓపిక ఎంత ఉంటుందని చూడడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ మనం అందరం ఇవ్వచ్చు. మనిషికి ఓపిక కావాలి అన్నదానికి వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళు కూడా వీడియోలో కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారు. వాళ్ళు ఇంత సంకటం ఉందని తెలుసు వాళ్ళకి, కానీ అయినా కూడా ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటకు వచ్చారు. ఇవంతా కూడా ఈ మోటివేషనల్ థియరీస్ కి పరాకాష్ఠే. ఈ మోటివేషనల్ థియరీలో ఇది ఒక పరాకాష్ఠ. హైట్స్ ఆఫ్ మోటివేషన్ కదా, అంత మోటివేషన్. ఈ విధమైన మోటివేటెడ్ ఇండివిజువల్స్ ఉన్నారంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనకు చిన్న చిన్న ఏదేదో జరగలేదు అన్నది భావాల నుంచి అది జరగకుంటే వెంటనే సునీత విలియమ్స్ ని
బుచ్ విల్మోర్ ని గుర్తు తెచ్చుకోవాలి మనం. కరెక్ట్. మీరు చాలా మీ స్పీచెస్ చాలా మోటివేషన్ స్పీచెస్ ఉంటాయి, రైతులకు కానీ పిల్లలకు కానీ చాలా మోటివేషన్ స్పీచెస్ ఉంటాయి. సో వాటిలో ఇప్పుడు వీళ్ళ ఉదాహరణలు ఇస్తాం. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయొచ్చు, మీ ఉదాహరణలో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. ఇది జెడి లక్ష్మణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.